Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ స్నాక్ పొటాటో రోజెస్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ పొటాటో రోజెస్ని ప్రిపేర్ చేసుకోవడానికి పొటాటోస్ని తీసుకోవాలి. పొటాటోస్ ఈ సైజ్వి తీసుకుంటే ఫ్లవర్ పెటల్స్ అన్నవి బాగా వస్తాయి. పొటాటోస్ని తీసుకుని పైనున్న లేయర్ని పీల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న పొటాటోస్ అన్నిటినీ పైన ఉన్న లేయర్ని పీల్ చేసుకోవాలి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసిన తరువాత పొటాటోస్ని తీసుకుని పల్చని స్లైసెస్ లాగా చేసుకోవాలి. ఈ స్లైసెస్ అన్నవి చాలా పల్చగా ఉండాలి. దలసరగా ఉంటే ఫ్లవర్ పెటల్స్ సరిగ్గా రావు. పొటాటో స్లైసెస్ కట్టర్ని తీసుకుని స్లైసెస్ని చేసుకుంటే ఈవెన్గా స్లైసెస్ పర్ఫెక్ట్గా వస్తాయి. లేదు అంటే నైఫ్తో అయినా సరే చేసుకోవచ్చు. ఈ విధంగా స్లైసెస్ అన్నవి రావాలి. ఇలా వచ్చిన స్లైసెస్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తరువాత ఒక బౌల్ తీసుకుని వాటర్ పోసుకుని 1 స్పూన్ సాల్ట్ని వేసుకుని కలుపుకొని తర్వాత దానిలో ముందుగా స్లైసెస్ చేసుకున్న పొటాటో పీసెస్ని వేసుకోవాలి. ఈ విధంగా అన్ని స్లైసెస్ను వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకోవడం వల్ల పొటాటో స్లైసెస్లో ఉన్న స్టార్చ్ పోయి స్మూత్గా వస్తాయి. 15 మినిట్స్ తరువాత ఈ స్లైసెస్ను స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా. పొటాటో స్లైసెస్కి వాటర్ అనేది అసలు ఉండకూడదు. తరువాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసుకుని ఈ విధంగా ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. తరువాత పొటాటో స్లైసెస్ని ఈ ప్లేట్లో ఒక్కొక్కటిగా పొటాటో స్లైసెస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తరువాత పైన 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసుకుని పీసెస్ కంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ని వేసుకోవడం వల్ల పొటాటో రోజెస్ అన్నవి క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ పొటాటో స్లైసెస్ని ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగా మనము ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ని ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలాగా చేసుకున్న తరువాత కార్న్ ఫ్లోర్ అంతా స్లైసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. అన్ని స్లైసెస్కి ఈవెన్గా కార్న్ ఫ్లోర్ ఈ విధంగా స్ప్రెడ్ అవ్వాలి. తరువాత ఒక్కొక్కటిగా పెటల్స్ని తీసుకుని ఈ విధంగా ఒక పెటల్ని లోపల బడ్ లాగా రోల్ చేసుకుని పెట్టుకుని తరువాత ఒక్కొక్కటిగా స్లైసెస్ని తీసుకుని ఆ బడ్కి పెట్టుకుని ఈ విధంగా పెటల్స్ లాగా
పెట్టుకోవాలి. ఇలా పెటల్స్ లాగా పెట్టుకుని స్టిక్ చేసుకోవాలి. ఇలాగా ఫ్లవర్ని తయారు చేసుకోవాలి. తర్వాత టూత్ పిక్స్ని పెట్టుకోవాలి. చూసారా ఫ్లవర్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇలా మనకు కావలసిన రోజెస్ అన్నీ ఈ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రోజెస్ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తరువాత ఆయిల్ను వేసి హీట్ అయిన తరువాత ముందుగా చేసుకున్న పొటాటో రోజెస్ను ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ పొటాటో రోజెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈవెన్గా పొటాటో ఫ్లవర్స్ వేగిన తరువాత ఈ పొటాటో ఫ్లవర్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత మిగిలిన పొటాటో ఫ్లవర్స్ని కూడా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో ఫ్లవర్స్ని ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా ఉండాలి. కలిపితే పెటల్స్ అనేవి విడిపోతాయి. ఒక 1 minute తర్వాత టర్న్ చేసుకుని వేయించుకోవాలి. ఇలాగా ఈవెన్గా వేగిన తర్వాత పొటాటో రోజెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పొటాటో రోజెస్ రెడీ అయిపోయాయి. టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ క్రిస్పీ స్నాక్ పొటాటో రోజెస్ని ఇలాగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు తింటారు. మీరు కూడా ఈ పొటాటో రోజెస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ లైక్, షేర్, కామెంట్ and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget of miss any of my videos. I will come with the new video very soon. Bye bye.